సింగరేణి కార్మికులకు సంస్థ సీఎండీ గుడ్ న్యూస్ చెప్పారు. కార్మికులకు హైదరాబాద్ లో కార్పొరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపారు. దీని ద్వారా సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నట్టుగా తెలిపారు. అంతేకాదు రామగుండం ఏరియాలో క్యాత్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి స్థానికంగా కార్పొరేట్ వైద్య సేవలను అందివ్వబోతున్నట్టుగా త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించబోతున్నట్టుగా పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు పరిష్కారానికి వీలుగా త్వరలో ఒక వాట్సాప్ నెంబర్ను సైతం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు సీఎండీ బలరాం. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులు తెలియజేయడానికి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన సమయంలో అనుమతుల జారీ వేగంగా జరిగేలా వైద్య సేవల విషయంలో జాప్యం లేకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యుల సమస్యలపై సంస్థలో ఉత్పత్తి ఉత్పాదకత పెంపుపై కార్మికుల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలని సంస్థ సీఎండీ బలరాం సూచించారు. శబరిమలకు భక్తులు పోటెత్తున్నారు. మండల మకరవిలకు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలి వారంలో 5,75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా అధికారులు ప్రకటించారు. నిన్న ఒక్కరోజు సాయంత్రం 7 గంటల సమయానికి 72,000 మందికి పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నట్టుగా వెల్లడించారు. శబరిమలకు భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. అడపాదడపా వర్షం కురుస్తున్నప్పటికీ తీర్థయాత్రపై ఎలాంటి ప్రభావం లేదు. సజావుగా స్వామి దర్శనం లభించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ షెల్టర్ వద్ద పెద్దగా వేచి చూడాల్సిన అవసరం లేకుండా పవిత్రమైన 18 మెట్లు ఎక్కారని అధికారులు తెలిపారు. మరోవైపు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులతో మంత్రి విఎన్ వాసవన్ సమావేశమయ్యారు. రద్దీ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. అయోధ్య రామాలయం మరో కీలకమైన ఘట్టానికి ముస్తాబోతోంది. ఈ నెల 25న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అంత ప్రతిష్టాత్మకరమైన వేడుక ఇదేనని భక్తులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ వేడుకల్లోనే ఆలయ శిఖరంపై ఆయన కాషాయ జెండా కూడా ఎగరవేయబోతున్నారు. 161 అడుగుల ఆలయం శిఖరంపై మరో 30 అడుగుల ఎత్తుండే జెండా స్తంభాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అంటే 191 అడుగుల ఎత్తులో జెండా ఎగరవేస్తున్నారన్నమాట. నవంబర్ 25 ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతోంది. కాషాయ రంగులో ఉండే జెండాపై సూర్యుడు, ఓం, దేవకాంచన చెట్టు గుర్తులుండేలా డిజైన్ చేశారు. అక్టోబర్ నెలలోనే ఆలయ ప్రాంగణంలోని కీలకమైన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.